ఓం నమో భగవతే రుద్రాయ సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వ మాం భవోద్భవాయ నమః. ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సుమాంజలి. 25 ఏప్రిల్ 2026 మనకి చండికాదేవి పూజ, అలాగే సీతానవమి, వాసవి జయంతి, మొత్తం ఈ 3 దేవతల యొక్క పరిహారాలు అనేటటువంటివి ఒకే రోజు ఆచరించేటటువంటి సమయం మనకు వచ్చింది. ఇటువంటి ముఖ్యమైనటువంటి సమయంలో మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాల ద్వారా మనకి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ముందుగా చండికాదేవి పూజ చేసుకోవడం ద్వారా మనకి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నిర్వీర్యమైపోవడము, అలాగే ఆ శత్రువులంతా కూడా మౌనం పాటించడము కూడా జరుగుతూ ఉంటుంది. ఇక సీతానవమి రోజు ఈ సీతానవమికి చేసుకునేటటువంటి పరిహారం ద్వారా దంపతుల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరిగే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇక వాసవి జయంతి రోజు నాడు ఈ యొక్క పరిహారం గనక ఆచరించినట్లయితే ఎవరైతే వ్యాపారాన్ని చేస్తూ ఉంటారో, ఎక్కువగా ధనము సంపాదిద్దాము అనేటటువంటి ఆలోచనతో ఉంటారో వారికి ఈ పరిహారం ద్వారా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. అయితే ఈ 3 దేవతలకి కూడా ఒకే రోజు పూజను ఆచరించి ఒకే రోజు పరిహారం చేసుకునేటటువంటి అవకాశం మనకి కలిగింది. అదే ఏప్రిల్ 25, 2026 శనివారం నాడు మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే చక్కగా తలస్నానం చేసుకుని మీరు ముందుగా మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ మీరు అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలి. ఆ అమ్మవారు దుర్గా అమ్మవారిగా భావిస్తూ పూజనంతా కూడా జరిపించాలి. అలా జరిపించిన తరువాత ఎర్రటి పుష్పాలతో కూడా మీరు అర్చన చేసుకోవాలి. మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారంతా కూడా నిర్వీర్యమైపోవాలి, ఎటువంటి శత్రువులు ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో మీరు అమ్మవారికి పూజనంతా కూడా జరిపించుకోవాలి. మీరు ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అనేటటువంటి మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపం చేయాలి. మరొకసారి చెబుతున్నాను, ఆ మంత్రం చూడండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఈ మంత్ర జపంతో మీకు ఎటువంటి శత్రువులు ఉన్నా సరే ఆ శత్రువులు అనేటటువంటి వారు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మధ్యాహ్నం సమయంలో మీరు చిన్నపాటి పసుపు ముద్దను తయారు చేసుకుని ఆ పసుపు ముద్దనే సీతారాములుగా భావిస్తూ పసుపు అక్షతలతో ఆ యొక్క పసుపు ముద్ద మీద మీరు పూజ చేస్తూ ఉండాలి. ఇక్కడ మీరు ఓం సీతారామాయ నమః అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే సీతానవమి అనేటటువంటిది అమ్మవారు సీతాదేవి జన్మించినటువంటి రోజు. ఈ రోజు గనక సీతానవమి రోజు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిహారం గనక ఆచరించినట్లయితే దంపతుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక సాయంత్రం సమయంలో వాసవి జయంతి అంటే వాసవి మాత, సాధారణంగా కులదేవతగా వర్ణిస్తూ ఉంటారు వాసవి అమ్మవారిని. అయితే ప్రధానంగా వ్యాపారానికి ధనమును పెంచేటటువంటి అమ్మవారు వాసవి అమ్మవారు. అమ్మవారు వాసవి జయంతి ఈ రోజు కూడా అమ్మవారు పుట్టినరోజు కాబట్టి అమ్మవారికి మీరు సాయంత్రం చక్కనైనటువంటి ఒక మట్టి ప్రమిదలో ఆవు నేతిని వేసి దీపారాధన చేసిన తరువాత కనీసం ఒక వ్యక్తికైనా సరే అన్నదానం అనేటటువంటిది పెట్టుకోవాలి. అంటే ఒక పేదవానికి మీరు అన్నదానం ఇచ్చినా సరే వాసవి జయంతి రోజున అమ్మవారు వాసవి మాత అనుగ్రహంతో మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారం చేసుకునేటటువంటి వారికి ఈ వాసవి మాత అనుగ్రహంతో ఖచ్చితంగా వారి వ్యాపారంలో అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. అయితే ఇక వాసవి అమ్మవారి కోసం ఓం వాసవ్యై నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక జపించుకున్నట్లయితే ఆ వ్యాపారంలో అభివృద్ధి, ఆర్థిక పరమైనటువంటి చిక్కుముడులు అన్ని కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. మనకి ఈ 25 ఏప్రిల్ 2026 నాడు 3 దేవతల కలయికతో మనకి అవకాశం అనేటటువంటిది వచ్చింది కాబట్టి మీరు ఈ రోజు ఒక శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజు నాడు ఈ పరిహారాలు ఆచరించుకొని మంచి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.